నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. కన్నుల పండుగ సింగరేణి వేడుకలు. గోదావరికంలో ఎంపీ వంశీ కృష్ణ స్ఫూర్తి సేవా కార్యాలు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికన్ కార్మిక క్షేత్రంలో సింగరేణి ఆర్జీవన్ నిర్వహణలో స్థానిక జైన్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ఘనంగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలను రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ప్రారంభించారు. ఈ వేడుకల్లో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జబర్దస్త్ నటి గోదావరికని మహానటి వర్షిణి నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు మనాలి ఠాకూర్, అనితా లలిత్ కుమార్, తేజస్విని ప్రకాష్ తదితరులతో పాటు యూనియన్ నాయకులు ఉన్నారు. రామగుండం ప్రాంతానికి కొనుగోలు గురించి వచ్చేవారు. ఇక్కడ సింగరేణి కార్మికులు, అటు ఉద్యోగాలు పవర్ ప్లాంట్ లో పనిచేసే వాళ్ళు పల్లె ప్రాంతాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి యువత ఆ రోజుల్లో పని లేక గాలి తిరిగే వాళ్ళు ఉన్నా, కష్టపడేవాడున్నా, భూమి లేక ఏం లేక జీతగాల దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటే ఆ రోజు వ్యవస్థలో నాతో పాటురా మా సింగరేణి మీకు కొలువు ఇస్తుందని చెప్పి ఇక్కడ లక్షలాది మందికి కొలువు ఇచ్చినటువంటి ఒక చరిత్ర గల గొప్ప ఒక వ్యవస్థ మన సింగరేణి. ప్రపంచానికే వెలుగునిచ్చేటువంటి భక్తులు సింగరేణి కార్మికుడు. ఇప్పుడే అక్కడ చూసిన ఒక బలమైన సింగరేణి కార్మికుడు ఆ బొగ్గులు వెలికి తీసి ప్రాణాలు సైతం లెక్క చేయక కిలోమీటర్ల లోతుకు పోయి తీర్చడానికి గాలి రాకుండా అష్ట కష్టాలు పోయి ప్రాణాలు అర్పిస్తూ ఈ రోజు కూడా ప్రమాదాలకు గురైతూ ఇలా ప్రపంచానికి వెలుగునిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యవస్థ సింగరేణి. ఈ సింగరేణి వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడు భారతదేశంలో దేశాన్ని కాపాడడానికి ఏ రకంగా
ఏదైతే సైనికుడు పనిచేస్తా ఉన్నాడో, ఆడ ముష్కరుల చేతుల్లో ప్రాణాలు బలి తీసుకుంటా ఉన్నాడో, అదే మాదిరిగా ఈ దేశానికి వెలుతురివ్వడానికి, ఈ దేశానికి మేము చుక్కల దారి చూపడానికి ప్రపంచంతో మేము సైతం పోటీ అనే విధంగా ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, ఆ ప్రాంతాల్లో కంటే ముందు దానికి ధీటుగా ఈరోజు సింగరేణిలో బొగ్గును వెలికి తీసి ఇలా ప్రపంచానికి వెలుగునిచ్చేటువంటి ఒక గొప్ప వ్యవస్థను మరి సింగరేణి వ్యవస్థ. ఇలా సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క గని కార్మికుడికి, అధికారులకి నేను చేతులు జోడించి నమస్కారం చేస్తూ వారికి సెల్యూట్ కొడతా ఉన్నా. ఎందుకంటే అండర్ గ్రౌండ్ లో పోయే ప్రతి కార్మికుడు రోజు అధికారులతో మాట్లాడి డ్యూటీకి పోతున్నా మళ్ళీ వస్తాను పోతాడు, కానీ మళ్ళీ వస్తాడా రాడా ఆ కార్మికుడికి తెలియదు. కానీ ఆ కార్మికుడు ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఈ దేశం కొరకు పోరాటం చేయాలని ఒక సంకల్పంతో పనిచేస్తూ ముందుకు పోతున్న తీరును అధికారిని, పనిచేస్తున్న కార్మికుడికి అందరం కూడా చేతులు జోడించి గట్టిగా చప్పట్లతో ఒక్కసారి వారికి అభినందనలు చెప్తాం, జయజయలు పలుకుతామని మీ అందరూ కూడా చెప్తా ఉన్నా. ఈ పండుగ ప్రతి ఒక్కరిది మన బాయిని కాపాడుకోవాలి, ప్రొడక్షన్ మంచిగా తీయాలని ఒక జల్ల మద్దతు దగ్గర నుంచి ఒక ఎన్జిఓ ఆపరేటర్, ఒక కేబుల్ బాయ్, ఒక ట్రామరు, ఒక కోల్ కట్టర్, ఒక సపోర్ట్ మెన్, ఒక సర్దారు, అందరినీ సేఫ్ తీసుకెళ్ళాలని ఒక సర్దారు, ఓవర్ మెన్, అండర్ మేనేజర్, ఏజెంట్, అట్లా వచ్చి ఫైల్లో మనం షిప్ లో ప్రొడక్షన్ పెంచాలి అని ఒక షావెల్ ఆపరేటర్, డంపర్ ఆపరేటర్, ఒక చైన్ మెన్, ఇట్లా ఒక క్రషర్ ఆపరేటర్, ఇది ప్రతి ఒక్కరిది ఈ పండుగ మన యొక్క పరిసరానికి, సింగరేణి పని సంస్కృతికి ఇది నిదర్శనము. 135 సంవత్సరాలు అంటే మిత్రులారా ఆలోచించండి, ఎన్నో ఒడుకులు ఎదుర్కొన్నది, ఎన్నో బహుశా బిఏఎఫ్ పోయి వెనుకకు వచ్చిన కంపెనీలు అతి తక్కువ. అందులో అది మన సింగరేణి ఉద్యోగులకు మనందరికీ మాత్రమే దక్కింది. మన ప్రియతమ నాయకులు శ్రీ శ్రీధర్ బాబు గారు మనకు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా మన పెద్దపల్లి జిల్లాను అన్నిట్లో ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో అలాగే మన మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కూడా స్పెషల్ ఫోకస్ తోని రామగుండం అభివృద్ధికి పాటుపడుతున్నారు. అందరి సహకారంతో మన ఆర్జీవన్ ఏరియా అద్భుతంగా రాణిస్తున్నది. అట్లనే లలిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో కూడా ప్రొడక్షన్ వైజ్ కూడా బాగానే ఉన్నదని చెప్పి ఇందాక చెప్తున్నారు. నేనైతే పర్టికులర్ కాదు అందులో. మరి ఈ సంవత్సరం ప్రభుత్వం కూడా మహిళలకు పెద్దపీట వేస్తున్నది. మరి మనం సింగరేణి సంస్థను ఒకసారి టచ్ చూసుకుంటే, సింగరేణి సంస్థలో గత 20 సంవత్సరాల క్రితమే మహిళలకు పెద్దపీట వేసి సింగరేణి సేవా సంస్థను నెలకొల్పడం జరిగింది. భర్తలకు చేదోడు వాదులుగా ఆర్థికంగా సహకరించాలన్న ఉద్దేశంతో సేవా సంస్థను స్థాపించడము 20 ఏళ్ల క్రితం జరిగింది. ఇది మరి మహిళలు ఎన్నో రకాలుగా ఉపాధి పొందారు, మన దగ్గర శిక్షణ తీసుకున్నారు, ఉపాధి పొందారు, ఆర్థికంగా స్వావలంబన దిశగా సాగుతున్నారు. ఇవాళ మీరు చూసినట్టయితే ఈ స్టాల్స్ లో మొత్తం ఈసారి మన రామగుండం ఆర్జీవన్ ఏరియాలో పూర్తిగా ఫుడ్ స్టాల్స్ అన్ని మహిళలకే, మన సింగరేణి సేవా సమితి సభ్యులకి కేటాయించడం జరిగింది. దానికి నేను గర్వపడుతున్నా. వారందరూ కూడా లాభాలతో వెళ్లాలని నేను కోరుకుంటున్నా. డెఫినెట్ గా రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం, మళ్ళీ మీకు అనౌన్స్ చేస్తాం ఎంత లాభాలతో మన సేవా సమితి సభ్యులు బయటికి వచ్చారన్నది. ఒక్కసారి వారికి అందరికీ చప్పట్లతో మనం మానవీయత స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా లక్ష్మీకాంతం, పద్మ మనవడు కొల్లూరి వెంకట కృష్ణ, జ్యోతి ముద్దుల కుమారుడు శ్రీరామ్ జన్మదినం సందర్భంగా ఈరోజు గోదావరికని లక్ష్మీనగర్లో 3 నిరుపేద డయాలసిస్ పేషెంట్లకు క్వింటాల్ బియ్యాన్ని అందించారు. అదేవిధంగా లక్ష్మీనగర్ లేబర్ అడ్డాలో 150 మంది నిరుపేద కూళ్లకు అల్పాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి క్లబ్ అధ్యక్షులు నార్ల ప్రసాద్, సెక్రటరీ మామిడిపల్లి శ్రీధర్, కోశాధికారి కోదాటి ప్రవీణ్, బాధ్యులు గుంత వినోద్, షేగంటి నరేష్, పల్లెర్ల కిరణ్, నలసాము మల్లికార్జున్ తదితరులు ఉన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో కొల్లూరు వెంకటకృష్ణ జ్యోతి దంపతుల
ముద్దుల కుమారుడు శ్రీరామ్ జన్మదిన సందర్భంగా ముగ్గురు నిరుపేద డయాలసిస్ కిడ్నీ పేషెంట్లకు 75 కిలోల బియ్యం అందించడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం లక్ష్మీనగర్ లేబర్ అడ్డాలో నిరుపేద కూలీలకు 150 మందికి అల్పాహారం వితరణ చేసిన జరిగింది. అదే కాకుండా మా క్లబ్ స్థాపించి 6 నెలల కాలంలో ఒక 200 సేవా కార్యక్రమాలు చేసినాము. అందులో 2 మెగా ఐ క్యాంపులు ఏర్పాటు చేసి 72 మందికి ఉచిత కంటి ఆపరేషన్ చేయించడం జరిగింది. అలాగే 3వ దఫా కూడా 30వ తారీఖు సోమవారం రోజున స్థానిక అడ్డగంటపల్లిలోని వైశ్య భవన్లో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం ఏర్పాటు చేస్తున్నాము. దీనికి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలందరూ ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా సవినయంగా కోరుచున్నాము. కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని, భారత సమాజానికి ఆయన క్షమాపణ చెప్పాలని, పదవికి రాజీనామా చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. గోదావరిఖన్ మున్సిపాలిటీ జంక్షన్లో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అమిత్ షా తీరును నిరసించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. సైడ్ చూడండి. అమిత్ షా గారు అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యల అగేన్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారు లీడర్షిప్లో అందరు ఎంపీలకు ఆదేశాలు వచ్చినాయి. వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో అంబేద్కర్ గారిని నివాళి అర్పించి అమిత్ షా గారు ఏదైతే చేసినారో వ్యాఖ్యలు దానికి వారు క్షమాపణ చెప్పి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి మా డిమాండ్ ఏదైతే ఉందో రాష్ట్రమంతా దేశమంతా మారుమోగాలని చెప్పి మేము కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగి అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు ప్రజలకు తెలిసేలాగా చేసి దళితులకు బడుగు బలహీన వర్గాలకు అమిత్ షా గారు వ్యాఖ్యలు ఎంత బాధ కలుగుతుందో అని చెప్పి చూసి అమిత్ షా గారు తక్షణమే క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని చెప్పి మా డిమాండ్. జై భీమ్. ప్రజలు గమనించాలి, ఆలోచించాలి. ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు కూడా 6 నెలల క్రితము బీజేపీ పార్టీ 400 సీట్లు వస్తే రాజ్యాంగంనే తిరిగి రాస్తారు, మార్చి వేస్తారని చెప్పి ఏదైతే వారు ప్రకటించినారో మీరు చూస్తున్నారు. ప్రజలు వాళ్ళ తీర్పు కేవలం 240 సీట్లు ఇవ్వడం జరిగింది. దానితో పాటు 240 సీట్స్ వాళ్ళకి మెజారిటీ రాకపోయినా కూడా వారు ఈరోజు కాన్స్టిట్యూషన్ మీద ఏదైతే మార్చాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండించే అవసరం ఉన్నది. బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు దళిత సంఘాలు కూడా ఆలోచించే అవసరం ఉన్నది. అంబేద్కర్ గారు మనుస్మృతి
పబ్లిక్ని తగలబెట్టినారు. ఆర్ఎస్ఎస్ పార్టీ ఐడియాలజీస్ కరెక్ట్ కాదని చెప్పి వారు ఏదైతే పబ్లిక్లో చెప్పినారో ఇప్పుడు దాని ప్రకారమే అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ప్రవర్తిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రామగుండం ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న 350 పడకల ఆసుపత్రి పనులు రాబోయే 10 నెలల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష అన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష ఈరోజు రామగుండంలో నూతనంగా నిర్మాణమవుతున్న ఆసుపత్రి పనులను, గోదావరిఖని జనరల్ ఆసుపత్రిని, రామగుండం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రామగుండంలో 350 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు తనిఖీ చేసి పనుల పురోగతి వివరాలను తెలుసుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ దశలో ఉన్న పనులు వేగవంతం చేయాలని, ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం ప్రకారం సకాలంలో పూర్తి చేసి ప్రజలకు 10 నెలల్లో అందుబాటులోకి నూతన ఆసుపత్రి భవనాన్ని తీసుకురావాలని అన్నారు. గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలోని జనరల్ సర్జరీ, ఆర్థోపెటిక్, ఈఎన్టీ, డెంటల్, ఏఆర్టీ సెంటర్, న్యూ బ్లాక్లను పరిశీలించిన కలెక్టర్ ఆసుపత్రి సిబ్బంది విధి నిర్వహణలో సమయ పాలన పాటించాలని సూచించారు. అనంతరం రామగుండం తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటర్ జాబితాలో వచ్చిన దరఖాస్తుల స్థితిగతులు, ధరణి దరఖాస్తుల వివరాలను తెలుసుకొని పెండింగ్లో ఉండకుండా చూడాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట రామగుండం వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు సింగ్, ఆసుపత్రి ఆర్ఎంఓ అప్పారావు, డిప్యూటీ తహసీల్దార్ ఈశ్వర్, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.